నీ ధర్మం నువ్వు నెరవేర్చావు, వాడి ధర్మాన్ని వాడు నిర్వర్తించాడు. ధర్మరాజు కదా, ఆ చెయ్యక్క నేను తీసే ఎవరైనా చూస్తే బాగుండదు. ఇంతమంది ఆడపిల్లల్ని విదేశాలు ఎగుమతి చేసేవాడు ఈ ఒక్క ఆడపిల్లని దగ్గర ఎందుకు కట్టే పెట్టుకున్నాడో తెలుసా? కొంపతీసి ఉంచుకున్నాడేమో. నీ తలకాయ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాడు ఒళ్ళెల్లా విషమే. పొరపాటున ఏ అమ్మాయి మీదైనా చెయ్యి వేశాడో అది టపీమని చచ్చూరుకుంటుంది. అది నిజమేనండి. ఈ అమ్మాయి బంగారు బాతు కదండి, డాన్స్ చేసి డబ్బు సంపాదిస్తోంది, అందుకని అలా ఉంచేస్తుంటాడు. అన్నట్టు అబ్బాయి అమెరికా నుంచి వచ్చేది ఈవేళే కదా? అదేమిటండి, జైలు నుంచి కదా వచ్చి. అమెరికా నుంచి. అవునవును. ఇదిగో అబ్బాయి జైలు దగ్గర ఎదురు చూస్తుంటాడు, వెళ్ళి తీసుకురా. దారిలో అమెరికా ఎలా ఉంటుందో ఏమిటో చెప్పు. పంతులు, జైల్లో ఉన్న వాళ్ళు ఈ ఒక్క సిగరెట్ గా కరువు వచ్చానయ్యా. నోరు మీద సన్యాసి మాట మాట్లాడితే జైలు 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 చంపేసుకోండియా పసితనం. నువ్వు పసివాడివే. 2 రేపులు చేసి 7 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాడు. అయినా నేను దారిలో అమెరికా గురించి చెప్పమన్నాను కదయ్యా. నేను అమెరికా గురించి చెబుతూనే ఉన్నానయ్యా, అతను నాకు జైలు గురించి చెబుతున్నాడు. నేను అమెరికా అమెరికా అని మొత్తుకుంటుంటే నువ్వు జైలు లైను వేను సంకెళ్ళు అంటావా? మళ్ళీ ఆ చెప్పల గురించి చెప్పావంటే బుర్ర 2 చెక్కలైపోతుంది. ఒక్కడు గుర్తు పెట్టుకో, ఏం మాట్లాడినా అమెరికా అమెరికా ఆ లెవెల్లో ఉండాలి. అన్నట్టు ఎప్పటి నుంచి కాస్త దీపను లవ్ చేస్తుంది. డాడీ అదేలా డాడీ? ఎలాగంటే మంత్రులు కాస్త చెప్పబోయా. అయ్యా, మన వాడికి రేపులు చేయడం తప్ప లవ్ చేయడం చేత కాదు. ఒకవేళ లవ్ చేయబోయి పొరపాటున రేపు చేస్తేను వీడి బదులు నిన్ను జైలుకి పంపిస్తాను. నీకు ఆ వశీకరణ విద్యలేవో తెలిసే ఉంటాయి, కాస్త చెప్పవయ్యా. అలాగే చెప్పు. ఎలా పంతులు? ఎలా అంటే, బాబు నువ్వు సినిమాలు చూస్తుంటావా? ఫెస్టివల్ సినిమాలు చూస్తూనే ఉంటాగా. అందుకే ఈజీగా రేపులు చేసేస్తున్నావు. చూడు బాబు, ఈ రోజు నుంచి ఊళ్ళో ఆడుతున్న ప్రతి సినిమా నెల్లాళ్ల పాటు మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో వరుసగా చూసేద్దాం. ఏం చేద్దంటే ఆ లవ్లీ గూలు మర్చిపోయి చాలా రోజులు అయింది కదా. నిన్ను ప్రేమిస్తున్నాను దీపా. నువ్వు చాలా అందంగా ఉన్నావు దీపా. నాకంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు. ఎంతో మంది ఆడవాళ్ళని చూశాను, కానీ ఇలా చెప్పింది నువ్వు ఒక్కదానివే దీపా. కొంతమంది ఆడవాళ్ళు తెలుసా? ఎందరో ఎందరో నా చేతుల్లో ఇలా నిలిగిపోయారు. ఎలా నలిగిపోయారు? ఎలా ఏముంది ఇలా. వద్దు, నోరుతో చెప్పు. అమ్మాయిని చూస్తాను, ఇలా కన్ను కొడతాను, ఇష్టపడిందో వస్తుంది, లేదా నేనే దగ్గరగా వెళ్తాను, ఇలా పట్టుకుంటాను. దీపా నువ్వేగా దీపను ప్రేమించమని చెప్పావు. ఇది ప్రేమటయ్యా. రేపు రేపు మంతులు అదేమన్నా కానీ దీపను చూస్తుంటే నీ వరస చూస్తుంటే నువ్వు ఇక్కడ 7 రోజులు కూడా ఉండేటట్టు లేవు. మళ్ళీ 7 రోజులు లక్ష పెడతావా ఏమిటో. చూడు బాబు, నా మాట విని నువ్వు ప్రేమించడం మానే. నీ పెళ్లి విషయం మీ నాన్న నేను చూసుకుంటావు. వదలవయ్యా, అరే వదలవయ్యా. హలో హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ బాబు? 1 minute. బాబు కమింగ్ సార్. हेलो हेलो बाबू, गुड मॉर्निंग. मैं नो हु इज स्पीकिंग? आई एम दीपा स्पीकिंग. दीपा? हम तुम एक कमरे में बंद हो रिकॉर्ड. है दीपा, हाउ आर यू? फाइन थैंक यू. हाउ आर यू? हाय. మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. అయితే షాప్ కు రండి. నో నో, ఇట్స్ పర్సనల్. రూమ్ కి రానా? విత్ ప్లెజర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. బాబు బాబు. హాయ్. హలో దీపా, కాన్ స్వీట్. ఫోన్ ఏమిటి అలా మాట్లాడావు? ఎలా మాట్లాడాను? ఎవరో తెలియనట్టు కొత్తగా మాట్లాడేవిగా. పక్కనే మా బాస్ ఉన్నాడు. ఎవరో తెలియనట్టు మాట్లాడేవా అని కంగారు పడ్డాను. ఇప్పుడు కాదు. ఎందుకు కాదు? ఏం లేదు, ఇప్పుడు నేను పెద్ద ప్రాబ్లం లో పడ్డాను. ఏమిటి? మా ఇంటికి నళినీకాంత్ అని ఓడొచ్చాడు. వాడెవడు? రజనీకాంత్. ఎవడేమిటి, నా మేనమా కొడుకు, నాకు బావ. అయితే అయితే ఏముంది, నాకు ఆస్తుంది. మా మావయ్యకు కొడుకున్నాడు,
ఆస్తి కోసం పెళ్లి చేసేస్తారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎక్కడికైనా ఎత్తుకుపోమంటావా? అక్కర్లేదు, మా అమ్మతో అన్ని విషయాలు చెప్తాను. నువ్వు మీ వాళ్ళకి చెప్పి మీ వాళ్ళని మా అమ్మ దగ్గరికి పంపించి మాట్లాడించు. మా వాళ్ళెవరు నన్నేం తప్ప? అయితే నువ్వే వచ్చి మాట్లాడు. పోలీసులు వచ్చారు పిన్ని. మన రాజు తప్పేమీ లేదట, అంతా షిప్పు వానరే చేశాట. వాడు చేసి రాజు మీదకి కోసేశాట. ఏం సార్, ఆ జరిగిన పొరపాటు మీతో స్వయంగా చెప్పాలని వారు స్వయంగా వచ్చారు పిన్ని. ఏ సార్, చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్. చూసావా పిన్ని, ఎవరేం చెప్పినా నమ్మేస్తాం. నో, అసలు మీ ఆడవాళ్ళంతా ఇంతే. మరి రాజేడి?